మన పురాణాలలో ధనాన్ని ఆకర్షించే శక్తివంతమైన మంత్రం గురించి ఎంతో విశేషంగా చెప్పబడింది. ఈ మంత్రాన్ని కేవలం పునరుచ్ఛరణ చేయడం వల్ల మాత్రమే కాదు, దానిని మన హృదయంలో నిశ్చలంగా జపించడం వల్ల గొప్ప ఫలితం కలుగుతుందని ప్రాచీన మునులు నమ్మేవారు. ఈ మంత్రం ఏమిటంటే ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విట్టేశ్వరాయ నమః. ఇది ఒక సాధారణ మంత్రంలా అనిపించవచ్చు, కానీ దీని వెనుక ఉంది వేల సంవత్సరాల సూత్రశాస్త్రం. ఈ మంత్రంలో ప్రతి బీజాక్షరం శక్తిని సూచిస్తుంది. శ్రీం అనేది లక్ష్మీతత్వాన్ని సూచిస్తుంది. ఇది సంపద, సౌభాగ్యం, శ్రేయస్సు ఇవ్వగలదు. హ్రీం అనేది శక్తితత్వానికి ప్రతీక. ఇది మనలోని అంతర్గత సామర్థ్యాన్ని మేల్కొలుపుతుంది. క్లీం అనేది ఆకర్షణ శక్తి. ఇది మనకు కావలసినదాన్ని నిన్ను నేను అనకుండా మనవైపు లాగుతుంది. పూర్వకాలంలో అష్టలక్ష్మీ పూజలు చేసే సమయంలో ఈ మంత్రాన్ని నిత్యం 108 సార్లు జపించేవారు. సౌరమాన శాస్త్రాల ప్రకారం ఉదయవేళ జపించిన మంత్రాలు మన అంతరాత్మలో వేగంగా స్థిరపడతాయి. అందుకే కుబేర పూజ, ధనలక్ష్మీ హోమం వంటి ప్రాచీన వేదపూజల్లో ఈ మంత్రం కీలకమైనది. పుణ్యక్షేత్రాల్లోని కొంతమంది వేదపండితులు చెబుతారు, ఈ మంత్రాన్ని 3 నెలల పాటు రోజూ ఒకే సమయానికి, ఒకే స్థలంలో, ఒకే సంకల్పంతో జపిస్తే అద్భుతమైన మార్పులు సంభవిస్తాయని. పలురెట్లు చూసిన ఘట్టాలు ఉన్నాయి. ఒకప్పుడు భిక్షపాత్రతో తిరిగే వ్యక్తి ఈ మంత్రాన్ని తపస్సుతో జపించి కొద్ది కాలంలోనే ధనవంతుడయ్యాడు. ఇది కేవలం భక్తిశక్తి మాత్రమే కాదు, ఇది బీజాక్షరాల శక్తి. అందుకే ఈ మంత్రం చిటికెలో డబ్బు తెస్తుందా అన్న ప్రశ్నను వదిలి, ఇది మనలో ధనాన్ని ఆకర్షించే స్థితిని ఎలా కలిగించగలదో తెలుసుకోవాలి. ప్రతి పూజా విధానంలో ఈ మంత్రం ఒక రహస్య బలంలా ఉపయోగపడింది. మన పెద్దలు, మునులు ధనాన్ని సంపాదించేందుకు కాకుండా ధనాన్ని ఆహ్వానించేందుకు ఈ మంత్రాన్ని వాడేవారు.